ప్రభా. ఇంకా జరిగిన కార్యక్రమాలు ప్రభా, జరగబోయే కార్యక్రమాలు ఏమున్నాయో ప్రభా చక్కగా జరిగించి ప్రభా చివరి వరకు ప్రభా నీ కృప కాపుదల నిండుగా మెండుగా దయచేయమని వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. టీ తీసుకోండి అత్తయ్య. అబ్రహాం అన్న, అత్తయ్య టీ తీసుకోండి అత్తయ్య. అక్కడ పెట్టు. సరే అత్తయ్య, నేను చర్చికి వెళ్ళొస్తాను. అన్ని నిష్ఠాలు అయిపోయాక వెళ్ళు తల్లి. అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు? మీరు వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళాల్సింది. ఒక్కసారి చెప్పాను కదా వెళ్ళి తగలడు. ఈవిడకి ఇంత వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం అస్సలు పెరగలేదు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని నామమున స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఇక అత్తామామల్ని ఏం చూసుకుంటారండి? కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అత్తామామలను తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోండి. వారిని ప్రేమాప్యాయతంగా చూసుకోండి. వారిని బాధపరచకండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, ఆమేన్. ఇక్కడికి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఎందుకు అలా పడిపోయారు? లేవండి అత్తయ్య, హాస్పిటల్. అత్తకు కళ్ళు తిరిగిపోయినాయి, పడి హాస్పిటల్కి కోడలు భారంతో తీసుకుని వెళ్తుంది. మరి ఆ రోజుల్లో ఆటోలు కూడా లేవు. మరి ఫ్లైట్ బుక్ చేస్తుంది కోడలు. వస్తాం వస్తాం కారణ జన్ముడు వస్తాం. ఏమైందమ్మా, ఏమైంది? డాక్టర్లు నేను చర్చికి వెళ్ళేసరికి మా అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు. నోట్లో నుంచి రక్తం కారుతుంది. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. నర్స్, ఇవిడ బ్లడ్ మొత్తం క్లీన్ చేయండి. నర్స్ చేస్తున్నాడు. చాలా సీరియస్గా డాక్టరు వైద్యం చేస్తున్నాడు, పరీక్షలు చేస్తున్నాడు, బీపీ చెక్ చేస్తున్నాడు. సిస్టర్, ఇవిడ రిపోర్ట్స్ తేండి. రిపోర్ట్స్ పంపించాడు. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డాక్టరు. రిపోర్ట్స్ రానే వచ్చిన ఏం చెప్తాడో ఇప్పుడు డాక్టర్. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ఈవిడ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఏంటి, మా అత్తయ్యకి బ్లడ్ క్యాన్సరా? అవునమ్మా. ఇంకో 2 రోజుల్లో ఆపరేషన్ చేయకుంటే ఈవిడ చనిపోతుంది. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది. త్వరగా డబ్బు తెస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఏంటి, దానికి ఖర్చు 5 లక్షలు అవుతుందా? అంతవరకు టాబ్లెట్స్ రాసిస్తాము. ఈ మెడిసిన్స్ వాడండి అమ్మా. అలాగే డాక్టర్ గారు. బ్లడ్ క్యాన్సర్ వచ్చినటువంటి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి టాబ్లెట్స్ రాపించుకొని తిరిగి తన ఇంటికి చేర్చుకుంటుంది కోడలు. ప్రయాణ మార్గంలో నిదానంగా వస్తున్నారు ఆటోలో. అత్త కోడలు ఇంటికి చేరుకున్నారు. అత్తకు కోడలు రెస్ట్ ఇచ్చింది. అత్తయ్య, మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అత్తయ్య. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. నీ గోల నాకు ఎక్కువైంది, అందుకనే నేను ఇలా మంచాన పడిపోయానే. అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? మీ మంచి కోసమే కదా నేను కోరుకునేది. ట్రిక్ ట్రిక్.
హలో ఏమండి? చెప్పు జెస్సీ. మీరు అర్జెంటుగా ఇంటికి రండి. ఏమైంది జెస్సీ, అంత అర్జెంటుగా రమ్మంటున్నావు? సరే నేను వస్తాను. భర్తతో ఫోన్లో మాట్లాడి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఏమండి, అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ ఉందంట. ఏంటి, మా అమ్మకి బ్లడ్ క్యాన్సరా? దానికి ఖర్చు 5 లక్షలు అవుతుందంటండి. అదంతా తర్వాత, అసలు మా అమ్మ ఎక్కడ ఉంది? గదిలో ఉంది, వెళ్ళండి. అమ్మా ఏమైందమ్మా? నాకేమీ కాలేదులే నాన్న, నాకేం బాగాలేదంతే. సరే అమ్మా, నిన్ను ఎలాగైనా నిన్ను కాపాడుతాను. నాకేమీ కాదులే, సరేనా? అయినా రేపో మాపో పోయే ముసల్దాన్ని, నాకెందుకు నాన్న ఈ బ్రతుకు? అలా అనకమ్మా, చిన్నప్పుడే కష్టం తెలియకుండా పెంచావు. నిన్ను ఎలాగైనా కాపాడుతానమ్మా. సరే అమ్మా, నేను బయటకు వెళ్ళొస్తాను. సరే నాన్న, జాగ్రత్త. జెస్సీ నేను అలా బయటకు వెళ్ళేస్తాను. అలా బయటికంటే ఎక్కడికండి? ఇప్పుడే కదా వచ్చారు. మన స్థలం అమ్మడానికి జెస్సీ. మనకున్న అదొక్క స్థలమే. అమ్మను బ్రతికించుకోవటం కోసం అమ్ముదామనుకున్నాను. అలా కాదండి, మనకున్న అదొక్క స్థలాన్ని అమ్మేస్తే ఎలాగండి? ప్రాణాలే పోతుంటే స్థలం ఎంత జెస్సీ? మనకున్న అదొక్క స్థలాన్ని అమ్మేస్తే మనం బ్రతికేదే ఎలాగండి? నువ్వు ఇంకేమీ మాట్లాడకు, నేను వెళ్ళొస్తాను. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొడుకు ఏంటి అలా చూస్తున్నావు? నీకేం అవసరమా? నోరు మూసుకొని కూర్చో. నేనేం చేశాని? లేకపోతే 5 లక్షలు పెట్టి బ్రతికే ఎవరిని ఉద్ధరిద్దామని? మహా అయితే 4 లేదా 5 సంవత్సరాలు బ్రతుకుతావు, కానీ మేము మాత్రం 100 సంవత్సరాలు బ్రతకాలి. ఇప్పటికీ ఈ అద్దె కొంపల ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఒక పిల్ల లేదు, ఒక పీచు లేదు, కనీసం పిల్లల మీద ఆలోచన కూడా లేదు. చిచ్చి, లాంటి తల్లులు ఎందుకుంటారో ఏంటో. చిచ్చి, ఏ అనాథాశ్రయాలు లేరు, దాంట్లో ఎంతమంది లేరు. అక్కడికి వెళ్ళు లేదా చావు, మమ్మల్ని మాత్రం చంపకు తల్లి. నేను నా భర్త సుఖంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఇదిగో నీ బట్టలు తీసుకొని వెళ్ళు. అయ్యో, ఆ విధంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి అత్తగారిని కోడలు ఇష్టానుసారంగా మాట్లాడి దూషించి ఇంట్లో నుంచి త్రోసివేసింది. వేసినప్పుడు వేదనతో బాధపడుతూ ఇంటి బయట ఏడుస్తూ ఉంది. ఆ పరిస్థితిలో కొడుకు ఇంట్లోకి ప్రవేశించి ఉన్నాడు. అమ్మా జెస్సీ, మా అమ్మ ఎక్కడ? అమ్మ ఆవిడొక్కతేనా మనిషి? మేము మనుషులం కాదా? జెస్సీ, మా అమ్మ ఎక్కడ? ఉందో లేదో చచ్చిందో ఎవరికేం తెలుసు? నువ్వేమనుకుంటావు? చిన్నప్పుడే మా నాన్న చనిపోతే నా కోసం పని మనిషిలా మారింది. అలాంటి దాన్ని బయటకు గెంటేసావా? ప్రేమ సుఖం ముఖ్యం అనుకుంటే అసలు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. తనలా నన్ను పనిలో పెట్టుకున్న 4 ముక్కలు చదివించింది. అందుకే నేను ఈరోజు చూసుకోగలుగుతున్నాను. ఆ స్థానం ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఇదేనా నేర్చుకునేది? అవును కదా, నేనేంటి అలా చేశాను? నా వల్ల దేవుని నామానికి కూడా అవమానం జరిగింది. ఇంత ప్రేమగా చూసుకునే మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. యేసయ్యా, నా భర్త లేకుండా ఇన్ని రోజులు ఉండగలిగాను, కానీ నా కొడుకు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానే. యేసయ్యా, నన్ను రక్షించయ్యా. చూడు నా తల్లిని ఎలా చేసావో. అమ్మ నన్ను క్షమించమ్మా. ఏ కొడుకు ఏ తల్లిని ఏ స్థితిలో చూడాలనుకున్నాడో ఆ స్థితిలో నిన్ను చూశానమ్మా. నన్ను క్షమించమ్మా, మరణించమ్మా. అత్తయ్య, నన్ను కూడా క్షమించండి అత్తయ్య. మీ మనసు బాధ పెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య. నన్ను కూడా క్షమించమ్మా. నేను అప్పుడు నీతో అలా మాట్లాడుతుంది కాదు. సరే అమ్మా, ఇంటికి వెళ్దాంరా. వద్దు నాన్న, వద్దు. మీరు వెళ్ళండి. మీరిద్దరు సుఖంగా ఉంటే నాకు అది చాలు.